తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు బీజేపీ నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి. పాలనను గాలి కొదిలేసి ఢిల్లీలో టైంపాస్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తామన్న రేవంత్ వరంగల్లో ప్రైవేటు హాస్పిటల్ ఓపెన్ చేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ హాస్పిటల్స్ కి సపోర్ట్ చేస్తుందా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ముచ్చట ఏమైందన్నారు మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టుగా ఉంది. ముఖ్యమంత్రి గారు దాదాపుగా 5-6 రోజులు పాలనని గాలి కొదిలేసి ఢిల్లీలో వీధులలో తిరిగినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో సమస్యలు పరిష్కారం చేయకుండా పాలన గాలి కొదిలేసినటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చుడే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ కి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యానికి పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి మీరు కనీసం దాని గురించి ఆలోచన చేయకుండా కొత్తగా హాస్పిటల్ నిర్మాణం కానీ కనీసం ఒక బెడ్ కూడా కొత్త బెడ్ వేయలేనటువంటి పరిస్థితిలో కార్పొరేట్ హాస్పిటల్ అని మళ్ళీ జిల్లాలో పెంచడానికి మీరే ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. ఇలా కార్పొరేట్ హాస్పిటల్ ఒక సామాన్యుడు వెళ్ళాలంటే ఆస్తులు అమ్ముకొని బంగారం తాకట్టు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ఈ రోజు నిరుపేదలు బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం కల్లారా చూస్తున్న తరుణంలో మళ్ళీ మీరు కార్పొరేట్ హాస్పిటల్ కి కొత్తగా ఇనాగ్రేషన్ పేరు మీద మీరు ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. ఈ రోజు చూస్తా ఉంటే ఎక్కడ సమస్యలు అక్కడనే బీజేపీ సభ్యులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే మహిళల్ని కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేసినటువంటి ఘటన మనం కల్లారా చూసాం. గ్రూప్ 1 ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాం, గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాం, గ్రూప్ 3